శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో ఆశించినటువంటి యొక్క లాభాలు పొందడానికి ఆస్కారం ఉంది. శుభకార్యాలు చేయడం జరుగుతూ ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కార్యములు మాత్రము మీరు చేపట్టినటువంటి యొక్క పనులు మాత్రము నెరవేరడానికి, సబలీకృతం కావడానికి మంచి అవకాశం ఉంది. మీకు కోపం పెరిగిపోతూ ఉంటుంది. ప్రతిదానికి చీదరించుకోవడము జరుగుతుంది. ఓపిక చాలా అవసరం దేనికైనా. ఎదుటి వ్యక్తులు మనం ఎంత చేసినా అనేవాళ్ళు అంటుంటారు. వాళ్ళకి అది సహజ గుణం. వారు ఏదో అన్నారని, ఏదో చేశారని మనం కోపగించుకోవడం లేదు. మనము ఎంతవరకు న్యాయం చేస్తున్నాము అనేటువంటిది మాత్రమే ఆలోచించండి. ఎదుటి వ్యక్తి గురించి ఎక్కువగా, వారి యొక్క గుణగణాల గురించి, వాటి గురించి ఆలోచించకండి. మానసికంగా బాధపడవలసి వస్తుంది. ఊరికే కోపంగా ఉండడము, ప్రతిదానికి చీదరించుకోవడము, ఎదుటి వ్యక్తులకు ఎప్పుడు తప్పులు తీయడము, ఇలాంటివి మీకు ఈ నెలలో జరగవచ్చు. కానీ వాటిని మీరు కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి ఒక అవసరం ఉంది. విదేశ ప్రయాణాలకు మీకు మంచి అనుకూలమైన ఒక వాతావరణం ఉంది. విదేశాలకు వెళ్ళేటువంటి కర్కాటక రాశి వారికి ప్రయత్నం చేసుకోవచ్చు. స్టాంపింగ్ అయి విదేశాలకు వెళ్ళడానికి కూడా మంచిగా ఉంది. స్థిరాస్తులు, చరాస్తులు కొనడానికి కూడా మంచి ఆస్కారం ఉంది. ఒక మానసిక ఇబ్బంది తప్పితే తక్కినవన్నీ కూడా చాలా వరకు మంచిగానే ఉన్నాయని చెప్పచ్చు. కానీ బంధుజనులతో కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఒకవేళ స్థిరాస్తులు, చరాస్తులు మనం కొనుక్కొని మనం ఆనందంగా ఉన్నట్టయితే ఎదుటి వ్యక్తి, వాడు దగ్గరి బంధువైనా, తోడబుట్టిన వాడైనా జెలిసి పడుతుంటారు. దానివల్ల ఏవో సూటిపోటి మాటలు అనడం వల్ల కలహాలు ఏర్పడతాయి. కాబట్టి ఓపికతో మనం ఉండడం చాలా మంచిది. దీనివల్ల మానసిక చింతన ఏర్పడుతుంటుంది. కొన్ని కార్యక్రమాలు చెడిపోవడం కూడా జరగడానికి ఆస్కారం ఉంది కర్కాటక రాశి వారికి ఈ నెలలో. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే యత్న కార్యము సిద్ధించక బాధపడడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. బంధువులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, చిన్న చిన్న కలహాలు ఏర్పడము, కొందరితో విరోధం ఏర్పడి ముఖాలు చూసుకోకుండా ఉండడం అనేటువంటి జరగడానికి కూడా ఆస్కారం ఉంది. అనారోగ్యం ఏర్పడుతుంది. అధిక శ్రమ పడవలసి వస్తుంది. అధికమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దానివల్ల ఆరోగ్యము దెబ్బతినడము, ఇటు ఆర్థిక పరిస్థితి దెబ్బతినడము రెండు కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ప్రయాణాలు చేయండి. అవసరమైనటువంటి ఒక ప్రయాణాలు మాత్రమే పెట్టుకోండి. అనవసర ప్రయాణాలు చేయకుండా ఉండడం చాలా మంచిది మొదటి వారం. ఇక మనము రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే రెండవ వారం కూడా అంత శుభంగా లేదు. కుటుంబంలో కలహాలు ఏర్పడుతూ ఉంటాయి. అవి కూడా చిన్న చిన్న కలహాలు, తల్లిదండ్రులతో కావచ్చు, సోదరులతో కావచ్చు, భార్యాబిడ్డలతో కావచ్చు, కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వాక్కును కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది. ఆశించినటువంటి ఒక ఆదాయం లభించడానికి ఆస్కారం ఉంది ఈ రెండవ వారంలో కర్కాటక రాశి వారికి. వృత్తి వ్యాపారాలలో కూడా మంచి అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. సంతోషంగా ఉంటారు. కానీ అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడము చెయ్యకండి. జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన ప్రయాణాలు చేయడం కూడా మంచిది కాదు. స్నేహితులు ఎక్కడికో వెళ్తున్నారు, మీరు కూడా రండి అనగానే పరిగెత్తడం మంచిది కాదు. ఆలోచించండి. ఇటు కుటుంబ పరిస్థితి కానీ, మీ ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి చూసుకొనే ప్రయాణాలు చేయండి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. దానివల్ల అనవసరమైనటువంటి ఒక డబ్బు ఖర్చు కావడము, ఆర్థిక పరిస్థితి తగ్గడము జరుగుతుంది. దానివల్ల మానసిక చింతన వల్ల అనారోగ్యం పెరగడము, ఇవన్నీ కూడా ఒకదానికి ఒకటి లింక్ ఉన్నటువంటి ఒక విషయాలు. కాబట్టి జాగ్రత్తగా కాలం గడుపుకోవాలి. రెండవ వారం, మూడవ వారం కూడా. మూడవ వారంలో ధనాదాయం మంచిగా ఉంటుంది. ఆశించినటువంటి ఒక కార్యక్రమాలలో ఆశించినటువంటి ఒక ఫలితం కూడా లభిస్తూ ఉంది. కానీ మనశ్శాంతి అనేటువంటిది ఉండదు. అనుకోని చిక్కులు వస్తుంటాయి. కుటుంబ సమస్య చిక్కులు కావచ్చు,
ఇతరత్ర వారి చిక్కులు కావచ్చు, అవి మీ దిక్కు పట్టుకొని మిమ్మల్ని మానసికంగా బాధపెట్టడం జరుగుతూ ఉంటుంది. ఆ చిక్కుల నుంచి బయటపడడానికి కొన్ని ఇబ్బందులు పడవలసి వస్తుంది. దుబారా ఖర్చులు చేయడం జరుగుతుంది. అనవసరమైన ఖర్చులు పెట్టడము, ఆడంబరాలకు పోయి జీవితాన్ని దెబ్బతీసుకోవడం జరుగుతుంటుంది 3వ వారంలో. కాబట్టి అనవసరమైనటువంటి ఆ ఖర్చులను దగ్గరికి రానివ్వకుండా ఆలోచించి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం చాలా మంచిది. ఓపిక, సహనము మీకు చాలా ఉంచుకోవాలి. ఈ నెలలో చేసే కార్యక్రమాలందు పట్టుదల బాగా ఉండాలి. శ్రద్ధతో కార్యక్రమాలు ఆచరించాలి. మీరు ఏదైనా చిన్న ఫ్యాక్టరీ కానీ ఏదైనా కనుక మీకు ఉన్నట్టయితే, కిరాణా కొట్టు ఉన్నట్టే, ఉద్యోగస్తుల మీద భారం పెట్టి మీరు బయట తిరగకండి. మీరు సొంతగా చూసుకోవడం ఈ నెలలో చాలా మంచిది. ఓపిక, సహనం ఉన్నప్పుడు అన్ని కార్యక్రమాలు సక్రమంగా నెరవేరడానికి ఆస్కారం ఉంది. ఇక 4వ వారం గనక చూసుకున్నట్టయితే, చేసేటువంటి వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ కొన్ని చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. మిత్రులతో కలహాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకైతే చాలా జాగ్రత్తగా, ఎక్కడో సంతకం పెట్టండి సార్, ఇక్కడ ఈ పని అయిపోతుంది అని చెప్తే దాన్ని చదవకుండా, ఆ మ్యాటర్ చదవకుండా సంతకాలు పెట్టకండి. ఇది పోయిన వారం కూడా చెప్పాను, పోయిన నెల చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. దానివల్ల మీరు చిక్కుల్లో పడవలసినటువంటి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి అందులో ఉన్న విషయాన్ని ఆకలింపు చేసుకొని మాత్రమే సంతకం పెట్టండి. ఒక సంతకం విలువ కొన్ని కోట్ల రూపాయలు. మన జీవితం చిన్న సంతకమే. కాబట్టి ఈ కర్కాటక రాశి వారు సంతకాలు పెట్టే ముందు ఆఫీసులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఏదైనా దాని మీద సంతకం పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి దాన్ని సంతకాలు పెట్టండి. శుభంగా ఉండండి. లేకపోతే మనశ్శాంతి లేకుండా పోయి ఈ చిక్కులలో పడి కొలుస్తుంది. ప్రయాణాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే అనుకోకుండా తల సంబంధమైనటువంటి వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది. శిరోవ్యాధి అంటారు. శిరోవ్యాధి రావడానికి ఆస్కారం ఉంది. శిరోవ్యాధి అంటే తలనొప్పి అయినా శిరోవ్యాధి. ఎక్కువగా మంచు పడుతుంది కాబట్టి ఆ మంచులో తిరగడం వల్ల, ప్రయాణాలు ఎక్కువగా చేయడం వల్ల శిరోవ్యాధి రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండండి. ఇలాంటి కష్టాలన్నీ కూడా ఈ నెలలో తొలగిపోవాలి అంటే, ఫిబ్రవరి మాసంలో తొలగిపోవాలి అంటే మీరు ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. మీరు దుర్గా స్తోత్రం కనుక పారాయణం చేసినట్టయితే ఈ కష్టాల నుంచి గట్టెక్కి మీ యొక్క అభివృద్ధిని పెంచుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇది శుభం.